ఒక ముసలి అవ్వ, ఒక ముసలమ్మ ఆకలితో అలమటిస్తూ అలా ఆ ద్రాక్ష తోటలు కనబడుతుంటే ఆ ద్రాక్ష తోటలను చూసుకుంటూ అలా వెళ్తుంది. ద్రాక్ష పళ్ళు ఎవరైనా 4 ఇస్తారేమో, కడుపు నింపుకుందాం, ఆకలిగా ఉంది అని అక్కడ నిలబడి ఉంది. ఆ తోట దగ్గర ద్రాక్ష గెలలు గుత్తులు గుత్తులుగా కొన్ని రకాల ద్రాక్షలు కనపడుతున్నాయి. యజమానుడు వచ్చాడు తోటలో నుండి. అమ్మా ఏంటి ఇక్కడ ఉన్నావు అంటే, ఆకలిగా ఉందయ్యా, ఓ 4 ద్రాక్షలు ఇస్తే తిందామని ఆశతో ఉన్నాను, ఒక 2 ద్రాక్షలు ఇవ్వరాదు అని అడిగితే, 2 ఏంటమ్మా, నా దగ్గర ఎన్నో ద్రాక్షలు ఉన్నాయి, ఇస్తాను, ఒక బుట్ట తెచ్చుకో అన్నాడు. వెళ్ళింది, ఆశగా వెళ్ళింది, ఆ చెట్టు కిందకి వెళ్ళి ఓ బుట్ట కొనుక్కొని వచ్చి తెచ్చుకున్న బుట్ట, ఆ బుట్ట అతనికి ఇచ్చింది. ఆయన తోటలోకి బుట్ట పట్టుకుని వెళ్ళాడు. 10 నిమిషాలు అయింది, రాలా. 20 నిమిషాలు అయింది, రాలా. అరగంట అయింది, రాలా. గంట అయింది, రాలా. తిట్టడం మొదలుపెట్టింది. నా బుట్టే కావాల్సి వచ్చింది వీడికి, నా బుట్ట పట్టుకుపోయాడు, పెట్టను కూడా పెట్టకపోయాడు, బుట్ట పట్టుకుపోయాడు, బంగారు లాంటి బుట్ట అని ఇష్టం వచ్చిన తిట్లన్నీ తిడుతుంది కూర్చొని. చూసారా, కొంచెం వయసు పెరిగితే తిట్లు బాగా పెరుగుతాయి. ఇక తిడుతుంది కూర్చొని, ఆమెకు వచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంది. నా బుట్టే కావాలి వీడికి, నా బుట్టే పట్టుకుపోయాడు అని తిడుతుంది. కొంతసేపటికి ఈమెలాగే తిడతా ఉంటే ఆ తోటలో నుంచి ఆ యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి బుట్ట నిండా కొన్ని రకాల ద్రాక్ష పళ్ళు తీసుకుని ఇలా తీసుకొచ్చాడు, పట్టుకున్నాడు. ఆమె ఆశ్చర్యం చేసింది. అయ్యా ఏంటి నువ్వు రాలేదని కలవరపడిపోయా, నువ్వు రాలేదని వెనకడిగేసా, నువ్వు రాలేదని అప్పు ఎన్ని తిట్లు తిట్టానో, నేను తిట్టకుండా కూడా తిట్టానయ్యా అంటే ఆయన అన్నాడంట, అమ్మా నువ్వు ఆశపడ్డావు ద్రాక్ష తినాలని, నా తోటలో కొన్ని 100 రకాల ద్రాక్షలు ఉన్నాయి, అవన్నీ కూడా నీకు ఇవ్వాలని ఆలస్యం చేశాను. ఆ ద్రాక్షలని నీకు ఇవ్వాలని, ఆ ద్రాక్షలని నువ్వు తినాలని ఆశ కలిగి అందుకే ఆలస్యమైంది అనగానే ఆ తల్లి కాళ్ళ మీద పడి కంటికి కన్నీరు గార్చిందంట. ఈరోజు నేను చెప్తున్నాను, ఆలస్యం ఎందుకో తెలుసా? నీ గంప నిండా ద్రాక్షలు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ గంపలు నింపడానికే ఆలస్యం, మీ గంపలన్నీ నింపడానికి ఈ ఆలస్యం. నువ్వు కోరుకుందేమో ఒక ద్రాక్ష, ఆయన ఇచ్చిందేమో బుట్టడు ద్రాక్షలు. ఆ బుట్టడు ద్రాక్షల్లో కూడా రకరకాల ద్రాక్షలు, నువ్వు ఎన్నడూ తిననటువంటివి, నువ్వు ఎన్నడూ కోరుకున్నటువంటివి ద్రాక్షలు ఆ బుట్టలో దాచి ఉంచాడు. దానికోసం ఆయన కోస్తున్నాడు. నువ్వెక్కడ ఆగావు? దేవుణ్ణి దూషించావు. నువ్వెక్కడ ఆగావు? బైబిల్ తీసుకెళ్ళి పక్కన పెట్టావు. నువ్వెక్కడ ఆగావు? ప్రార్థన లేదు, ఏం లేదన్నావు. నువ్వు ఆగల, ఎన్నో మాటలన్నావు, దేవుణ్ణి దూషించావు, అవమానించావు, చేదరించుకున్నావు. కానీ దేవుడు నీకోసం సిద్ధపరిచింది ఏంటో తెలుసా? బుట్టడు ద్రాక్షలు. నువ్వు కోరుకోనంత ద్రాక్షలు తీసుకొచ్చి ఇచ్చాడు. మరి ఈరోజు ఈ మాట విన్నాక ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసా? ద్రాక్షలు కోస్తున్నాడు, రకరకాలు ఉన్నాయి, చెట్టుకు ఒక రకం ఉంది. నువ్వు ప్రతిదీ తినాలని ద్రాక్ష కోస్తున్నాడు. బుట్ట పట్టుకుపోయాడు అనుకో, మాక ఆయనకి ఎందుకు బుట్ట? చాలామంది అలాగే అనుకుంటారు. చాలామంది దేవుడు కానుక ఇచ్చాను కానీ దేవుడు నా దగ్గర కానుకలు మాని తీసుకుంటున్నారు కానీ దేవుని రావట్లేదు. నీ కానుక ఎందుకే? ఊరికి కావాలి నీ కానుక, ఎవరికి కావాలి బుట్ట? నువ్వు కలవరపడుతున్నావు పట్టుకుపోయాడని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కోసం సిద్ధపరుస్తున్నాడు.
మరి ఈరోజు ఈ మాట వింటున్న తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆలస్యం అనేది మన జీవితంలో అద్భుతం కోసమే కానీ అలక్ష్యం కోసం కానే కాదు. కలవరపడద్దు, కన్నీళ్ళతో ఉండదు. ఈ ఆలస్యం వెనుక ఒక గొప్ప అద్భుతం ఉంది, గొప్ప అద్భుతం ఉంది. అందుకే జకర్య, ఎలిజబెత్ ఆ కుటుంబం మనకి నిదర్శనంగా మారాలి. ఆ కుటుంబం నిదర్శనం. ఎప్పుడో చేసిన ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడో తెలుసా? అవసరం ఉన్నప్పుడు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. చాలామంది అంటూ ఉంటారు అప్పుడిప్పుడు, ఎప్పుడోనండి చిన్నతనంలో, ఎప్పుడో మా తాతల కాలం ఇప్పుడు ఏదో పక్కన పడి ఉంటుందని ఒక ఎకరం కొన్నామండి. వాళ్ళు అక్కడ కోట్లు బలుతుంది, కోట్లు బలుతుంది అంటామన్నమాట. అట్లాగే ఇప్పుడు చేయి ప్రార్థన. ఇప్పుడు చేసే ప్రార్థన ఒకప్పుడు నీకు కోట్లు కలుగుతాయి, కోట్లు కోట్లు. అటువంటి ప్రార్థన మనం చేయాలి. ఇప్పుడు లేదుగా అవకాశం అనుకోవద్దు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు ఎప్పటికైనా మీ ప్రార్థన ఆలకిస్తాడు. అది కుదరం రోగమైనా, అది ఏ సమస్య అయినా, శోధనైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, నువ్వు లేకపోవచ్చు. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ చేసిన ప్రార్థన అంటాను. ఆమె నా కళ్ళతో కూడా చూడలేను నేను, కానీ అప్పుడు ఆమె చేసిన ప్రార్థన ఇప్పుడు మాకు ఉపయోగపడింది. అట్లాగే ఇప్పుడు మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడూ చెప్తాను, మీ పిల్లలకి మీరంటూ ఇచ్చేది ఏంటంటే ఆస్తి. ఆస్తి. ఎందుకు చాలా సందర్భాల్లో చెప్పాను మా అమ్మ గురించి. మా అమ్మ నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఆమె చేసే ప్రార్థన, తెల్లారుజామున చేసే ప్రార్థన, ఆమె ఎప్పుడు చేసే ప్రార్థన, ఆ ప్రార్థననేమో రోగాల్లో కూడా దేవుడు కాపాడుతుంది, కష్టాల్లో కూడా దేవుడు ఎంతగానో నిలబెడుతుంది. మీరు కూడా అట్లాగే మీ కుటుంబాలను బట్టి, మీ బిడ్డలను బట్టి ప్రార్థన చేయండి. జకర్య ప్రార్థన దేవుడు ఆలకించినట్లు మీ ప్రార్థన కూడా నా దేవుడు ఆలకించును గాక.